హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్ కెఫే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్న మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ వచ్చేసి టొమాటో పులావ్ లేదా టొమాటో రైస్ కూడా అనొచ్చు. ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఈ టొమాటో రైస్ని బ్యాచిలర్స్ సైతం ఈజీగా చేసుకునే విధంగా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఎప్పుడు తినే బిర్యానీస్ లాగా కాకుండా ఈసారి సండే ఈ విధంగా కొత్తగా ట్రై చేసేసేయండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. దీనికి సైడ్ డిష్‌గా అవి ఇవి చేసుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. చక్కగా రైతాతో తినేసేయొచ్చు. కాబట్టి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో ముందుగా ఒక 2 కప్పుల వరకు లేదా ఒక హాఫ్ కేజీ వరకు ఇలాగా బాస్మతి బియ్యం తీసుకొని దాన్ని ఒక 2-3 సార్లు చక్కగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంట్లో సరిపడా వాటర్ పోసుకొని ఒక అరగంట నుంచి ఒక గంట వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది. కుదరలేని వాళ్ళు ఒక 15 నిమిషాలన్నా కనీసం నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది నానేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలాగ ఒక గిన్నె తీసుకొని అందులో మీడియం సైజులో ఉండే ఒక 3 టొమాటోల్ని బాగా ఎర్రగా పండిన టొమాటోలు మాత్రమే ప్రిఫర్ చేసుకోండి. చాలా బాగొస్తుంది. నెక్స్ట్ ఇందులో 5 లేదా 6 ఇలా ఎండుమిరపకాయలని తీసుకోండి. నేను ఫస్ట్ 5 తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి కూడా పడుతుందని ఒకటి వేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక 5-6 ఇలాగ వెల్లుల్లిపాయలు వేసేసుకొని దీంట్లో 1 కప్పు వరకు వాటర్ పోసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకొని చక్కగా మరిగించేసేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఏ విధంగా బాయిలింగ్ అవుతున్నాయో. చక్కగా ఇవి బాయిల్ అయిపోయి టమోటాలో కూడా సాఫ్ట్గా అయిపోయేలాగా మగ్గించేసుకోండి. నెక్స్ట్ ఒకసారి మనం పర్ఫెక్ట్గా కుక్ అయినా లేవో చూడాలంటే ఒకసారి టెస్ట్ చేయండి. పీల్ అనేది ఇలాగ వచ్చేసింది కదా బయటకి, కాబట్టి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. కాబట్టి దీన్ని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని నేను ఏం చేయాలో నేను మీకు చెప్తాను. మిగిలిన వాటర్ ఏవైతే ఉన్నాయో వీటిని అస్సలు వేస్ట్ చేయకండి. దీన్ని మనం ఎసరు కోసం పోసుకుంటాము కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ బాగా చల్లగైపోయినాయి కదా, అప్పుడు దీన్ని ఈజీగా ఇలాగా పైన పీల్ వచ్చేస్తుంది కదా, ఈ విధంగా పైనున్న పొట్టును మాత్రమే తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా పీల్ చేసిన టొమాటోలు ఇంకా అందులోనే ఉడికిపోయిన ఎండుమిరపకాయలు ఇంకా చిన్నుల్లిపాయలు కూడా వేసేసి దీన్ని మెత్తగా వీలైనంత మెత్తగా బాగా గ్రైండ్ చేసేసుకోండి. అప్పుడు మాత్రమే టొమాటో రైస్కి కావాల్సిన ప్యూరీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక కుక్కర్ తీసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇంకొక 2 టీ స్పూన్ల వరకు బటర్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ కనుక అవైలబిలిటీలో లేకపోతే నెయ్యి వేసుకోండి. ఇందులో హోల్ బిర్యానీ మసాలాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్తున్నాను. బిర్యానీ ఆకు, యాలుకలు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇంకా జీలకర్ర ఇవన్నీ కంప్లీట్గా వేసేసుకోండి. నెక్స్ట్ జీడిపప్పులు ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ మనకి తినేటప్పుడు. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకోండి, బాగుంటుంది. ఇందులోనే 1 కప్పు వరకు అంటే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వీటిని పొడుగ్గా చాప్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. ఒక రెమ్మ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే క్యారెట్ ఒక 2 టీ స్పూన్ల వరకు అంటే ఒక చిన్న సైజు క్యారెట్ అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఫ్రై అయిన తర్వాత నేను అరగంట ముందు నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న గ్రీన్ పీస్ వేసేసుకున్నాను ఒక 2 టీ స్పూన్ల వరకు. క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ అనేవి మీ ఆప్షనల్ అండి. అవి వేసినా వేయకపోయినా టేస్ట్ అనేది అలానే ఉంటుంది. చూడండి ఒక మీడియం సైజు టొమాటోని నేను వేసుకుంటున్నాను. ఆల్రెడీ ప్యూరీ చేసుకున్నాం కానీ ఒక టొమాటోని వేస్తే అక్కడక్కడ మనకి పీస్ అనేది తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసి వేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో టమాటో ప్యూరీ నేను ఇలా 3/4 కప్పు వరకు అంటే కప్పు నిండుగా కాకుండా ఈ విధంగా వచ్చింది. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న ఒక హాఫ్ కేజీ రైస్ వరకు. లేదు అనుకుంటే ఇంకొక టమాటాని మీరు ఎక్స్ట్రాగా తీసేసుకొని చేసేసుకోవచ్చు. సో చూడండి ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 10 నిమిషాల వరకు దీన్ని బాగా కుక్ చేసేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి,
ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా వేయకపోతే మీరు ఈ ప్లేస్లో గరం మసాలా వేసేసుకోవచ్చు. బిర్యానీ మసాలాని కూడా స్కిప్ చేసేసేయచ్చు, పర్లేదు. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసేసి నెక్స్ట్ కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ అలాగే పుదీనాకులు కూడా వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. పులావ్ అంటే పుదీనాకులు, కొత్తిమీర కంపల్సరీ ఉండాలి కదా, కాబట్టి వేసేసుకున్నాం. ఇందులోని మనం ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉంటాయో అవి చక్కగా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని మన వీడియోలో చూపిస్తున్నట్లు ఈ వేసుకొని మొత్తం మసాలాలన్నీ కూడా ఈ రైస్కి పట్టేలాగా మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఇలానే ఉంచుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మనం నార్మల్ రైస్ కనుక తీసుకున్నట్లయితే 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకుంటాం కదా, కానీ మనం బాస్మతి రైస్ తీసుకున్నాము. మనం తీసుకున్న బాస్మతి రైస్కి అదేనండి 2 కప్స్ బాస్మతి రైస్కి 3 కప్స్ వరకు వాటర్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. 2.5 కప్స్ నార్మల్ వాటర్ తీసుకున్నాను. ఇంకొక హాఫ్ కప్ వరకు టొమాటోస్ బాయిల్ చేసినప్పుడు మిగిలిపోయినాయి కదా వాటర్, అవి ఇందులో వేసేసుకున్నాను వేస్ట్ చేయకుండా. కాబట్టి ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్. దీన్ని మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసేసుకోండి. లేకపోతే ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఒక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ 1 విజిల్ అంతే, ఆఫ్ చేసేసేయండి. చూడండి, ఒక 1 విజిల్ వచ్చేసింది కదా, మనం నెక్స్ట్ విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా వెంటనే ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకుంటే ఎమ్మీగా టేస్టీగా ఉండే టొమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. కానీ ప్రెషర్ మొత్తం పోయే వరకు మనం విజిల్ అనేది తీయకూడదు. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగుంది కదా, చూడటానికైతే చాలా పొడి పొడిగా చాలా మంచిగా చూడడానికైతే ఎమ్మీగా ఉంది. ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. అస్సలు వాటర్ కంటెంట్ అనేదే లేదు. పర్ఫెక్ట్గా స్టిక్కీగా అయిపోకుండా పొడి పొడిగా బాగా వచ్చేసింది కదా. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా చేసేసుకునే టొమాటో రైస్ని మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని చక్కగా రెస్టారెంట్ స్టైల్లో చేసే ఈ టొమాటో రైస్ని మీరు కూడా ఇంట్లోనే చేసుకొని ఈ సండేని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇంకా వేరే వేరే బిర్యానీస్తో కాకుండా ఇలా టొమాటో రైస్తో ఎంజాయ్ చేసేసేయండి. బ్యాచిలర్స్ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది కదా. టేస్ట్ వైజ్ వస్తే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా ఎంత రెడ్డిష్గా వచ్చింది కదా. ఈ టొమాటో రైస్లకి సైడ్ డిష్ లాంటివి కూడా ఏమీ అవసరం లేదు. చక్కగా రైతాతోనే తినేసేయచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేసేసేయండి. మసాలాలు అనేవి ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో టేస్ట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో చెప్పేసేయండి మరి. కాబట్టి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా హోమ్ కెఫే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.